నమస్కారం. గోదావరి న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి సందర్భంగా భక్తులు గణేశుణ్ణి చేతిలో పెట్టే లడ్డూను శివలింగం ఆకారంలో వినూత్నంగా తయారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన రాయల్ బేకరీ యాజమాన్యం ప్రతి సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని భారీగా లడ్డూలు తయారు చేయడం జరుగుతుంది అని, ఈ సంవత్సరం వినూత్నంగా లడ్డూను 4 రోజులు కష్టించి 25 కేజీల శివలింగం ఆకారంలో తయారు చేశామని, దీనికి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది అని, మరిన్ని శివలింగం లడ్డూలు కావాలని ఆర్డర్ చేస్తున్నారని స్వీట్ షాప్ ఓనర్ ప్రకాష్ తెలిపారు. నర్సాపురంలో రాయల్ బేకరీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. నర్సాపురంలోనే కాక పరిసర ప్రాంతాల్లోనూ జిల్లా వారీగా కూడా మా రాయల్ బేకరీ అండ్ స్వీట్స్ చాలా ప్రసిద్ధిగాంచింది. మేము గత 5 సంవత్సరాలుగా వినాయక చవితికి అనేక రకాల కిట్లు తయారు చేసి బెల్లపు తాలుగులు కానీ, ఉండ్రాలు కానీ, పులిహార కానీ, ఊర్లు కానీ, చక్కెర పొంగలు కానీ అన్నీ కూడా చేసి భక్తులకు శుచిగా శుభ్రంగా చాలా అత్యంత నిష్ఠగా తయారు చేసి ఇస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల లడ్డూలు కూడా తయారు చేస్తాం. ఈరోజు ఈ వినాయక చవితికి వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా సరే లడ్డూలే చేస్తారు తప్ప శివలింగంతో లడ్డు ఎక్కడా చేసిన దాఖలాలు లేవు. ఆ విధంగా మేము 25 కేజీల నుంచి 30 కేజీలు సుమారుగా ఉండే శివలింగం ఆకారంలో గల లడ్డూని తయారు చేసాము. దీన్ని చాలా అత్యంత నిష్ఠగా 4 రోజులు మా కుర్రోళ్ళు పూర్తి చేశారు. చాలా బాగా వచ్చింది. దీనిని డబ్బుల కోసం కాకుండా, ఆదాయం కోసం కాకుండా వినూత్నంగా ఉండాలి, వినాయకుడికి ఏదైనా సరే వినూత్నంగా చేయాలన్న ఆలోచనతోటే ఈ లడ్డూని తయారు చేయడం అయింది. ఈ శివలింగం లడ్డు ఒక రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరో కూడా మన జిల్లాలో కానీ ఎవరో కూడా తయారు చేయలేదు. ఇదే మేము మొదటిసారిగా చేసి డిసిప్లై చేసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరింత ఇంకా వివిధ రకాలుగా దేవుని రూపాల్లోనే మరీ వచ్చే సంవత్సరంలో ఇంకా లడ్డూని తయారు చేయాలని మేము అనుకుంటున్నాం. మాకు ఇదే విధంగా మాకు అనేక రకాలుగా ఈ యొక్క వినియోగదారులు అందరూ కూడా మా కస్టమర్లు అందరూ కూడా చాలా సహకరిస్తారు. నర్సాపురంలో రాయల్ బేకరీ అండ్ స్వీట్స్ అంటే తెలియని వారు ఉండరు. చాలా మాకు పెట్టింది పేరు. అనేక రకాలుగా ఇంకా మోడల్స్లో చేస్తామని మీకు తెలియజేస్తాను.